హైదరాబాద్లో మళ్లీ కూల్చివేతలను మొదలుపెట్టింది హైడ్రా. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భారీ కమర్షియల్ షెడ్లను నేలమట్టం చేసింది. తెల్లవారుజాము నుండే భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దాదాపు 20 ఎకరాల హైదరాబాద్లో మళ్లీ కూల్చివేతలను మొదలుపెట్టింది హైడ్రా. గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. భారీ కమర్షియల్ షెడ్లను నేలమట్టం చేసింది. తెల్లవారుజాము నుండే భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో చాలా విలువైన ల్యాండ్ను సంధ్యా కన్వెన్షన్ ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీస్ బందోబస్తుతో ఇప్పటికే నిర్మించిన షెడ్లను కూల్చివేసింది. సంధ్యా కన్వెన్షన్ సెంటర్, మినీ హాల్తో పాటు ఫుడ్ కోర్టులను హైడ్రా కూల్చివేసింది. ఈ భూమి సంబంధించి ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు, చెప్పండి, దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గచ్చిబౌలిలోని ఆక్రమణలను ఉదయం నుండి హైడ్రా తొలగిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ ప్రాంతంలోని ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక లేఅవుట్ ను నామరూపాలు లేకుండా రోడ్స్, పార్క్స్ ను కలుపుతూ పలు అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని చెప్పి హైడ్రా గుర్తించింది. ఇక అనుమతులు లేని కట్టడాలను ఇప్పటికే తొలగిస్తున్నటువంటి పరిస్థితి హైడ్రా. ఇక రోడ్లను ఆక్రమించి వేసిన నిర్మాణాలను చేపట్టారంటూ కూడా ఇప్పటికే పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. లేఅవుట్ లో మా ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ ఫ్లాట్ యజమానులు ఫిర్యాదు చేయడంతో ఇక రంగంలోకి హైడ్రా దిగింది. సంధ్యా కన్వెన్షన్ మినీ హాల్ తో పాటు వంటగదులు, రెస్ట్ రూమ్లను హైడ్రా తొలగించడం జరిగింది. ఇక లేఅవుట్ ను ఆక్రమించి నిర్మించిన రెగ్యులర్ ఫెన్సింగ్ పూర్తి స్థాయిలో తొలగించింది. G+2 గా నిర్మించిన 3 ఐరన్ షెడ్లను కూడా హైడ్రా ఈ రోజు ఉదయం నుండి తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వేణు.